హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. దీన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ కూడా చేయబోతున్నారంట. సోనియా గాంధీ గారికి కూడా సన్మానం నిర్వహిస్తానని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ గారిని కూడా ఈ వేదికపైకి పిలిచి సన్మానించే అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది సార్. మరి ప్రచారంలో నిజమెంత ఉంది? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది కదా, మరి కేసీఆర్ గారికి ఇన్విటేషన్ పంపిస్తుంది, ఆయన కూడా సన్మానం నిర్వహిస్తుందా? వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది? మరి కేసీఆర్ గారు దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా? కానీ ముందు ఇక్కడ తెలంగాణ దశ వసంతాల దినోత్సవంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఒకరికి కాదు, తెలంగాణ కోరుకున్న ప్రజలందరికీ కూడా గర్వకారణం అన్నమాట. ఇక్కడ రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్ని అమలు చేస్తే చాలా బాగుంటుంది. అంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీతో పాటు తెలంగాణ కోసం పోరాడినటువంటి కేసీఆర్ కూడా సన్మానం చేస్తే బాగుండేది. అలా చేయకుండా ఏం చేశారంటే, ఆవిడకి ఇష్టంగానే ఉంటుంది కేసీఆర్కి సన్మానం. కేసీఆర్ని పక్కన పెట్టి తెలంగాణను మనం చూడలేమండి. మరి చెన్నారెడ్డి వల్లే కాలేదు. తెలంగాణలో ఎంతమంది నాయకులు ఉన్నారు, ఏ నాయకుడి వల్ల కాలేదు. అదృష్టం వల్ల ఇంకేమిటో మొత్తానికి ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు కదా. మరి 10 సంవత్సరాల సందర్భంగా వీళ్ళు సన్మానం చేయాలి, వేదిక మీద నుంచోబెట్టవలసిన అవసరం ఉంది. అయితే అధిష్టానం ఒప్పుకోదు. దానికి కారణం ఏంటంటే, తెలంగాణ ప్రకటించిన వెంటనే నేను నా పార్టీలో కాంగ్రెస్లో విలీనం చేస్తానన్న మాట ఇచ్చి తప్పడం వాళ్ళు మర్చిపోలేరు. అంటే 10 సంవత్సరాలకి మళ్ళీ తెలంగాణ మీద కాలు పెట్టే అవకాశం కాంగ్రెస్ పార్టీ అంటే వచ్చింది. దాని తర్వాత వీళ్ళకేంటంటే అంతర్గతంగా ఎవరు కూడా బాగలేరు రాష్ట్రంలో. కేసీఆర్ అంటే రేవంత్ పట్టడం లేదు, రేవంత్ అంటే కేసీఆర్ పట్టడం లేదు. రేవంత్ ఇక్కడ రాజకీయ చాతుర్యంతో తనని కాలు పట్టుకొని వెనక్కి లాగే వాళ్ళందరినీ కూడా అలా సర్ది చెప్తున్నాడు. ఆయన సర్ది చెప్తున్నాడు అన్నమాట. అంతలో ఈ అవకాశాన్ని అంటే అందిపుచ్చుకొని పెద్ద ఉత్సవం చేయడైతే బాగుంటుంది. కానీ మీరు 6 గ్యారంటీలు అన్నారు కదా, 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు అమలు చేశారు అనే ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంటుంది. అంతే కదా. పెద్ద వైభవంగా చేశాం కదా. మేము ఆ రోజు చెప్పాం 6 గ్యారంటీలు అన్నాం, 3 గ్యారంటీలు అమలు చేసాము, ఇదిగో దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ అన్నారు కదా. అక్కడ ఏం లేదు, అరకొరగా ఏదో చేస్తున్నారు అనిపించుకున్నారు, కానీ వీళ్ళు పరిపాలన బాగుంది అనిపించలేదు కదా. అక్కడే మన బొందగడ్డ, అక్కడ పెద్ద గీతులు ఇవాళ పేపర్లో చూసామాట. ఇవన్నీ ఉన్నాయి. అది రిపేర్ చేయించండి. మేము చేయించమంటే వాళ్ళు చేయించమంటే మీరు, ఇద్దరు కాదు. ఆ కాంట్రాక్టర్ చేయించాలంటారు, ఆ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసి ఎంతవరకు మీరు చేసి ఇవ్వమన్నారు, మీరు చేసి ఇచ్చాము, మీరు చూసుకున్నారు, మీ ఎక్స్పర్ట్ చేత టెక్నికల్ ఎక్స్పర్ట్ చేత చూపించుకున్నారు, ఇక మా బాధ్యత లేదన్నారన్నమాట. ఇటువంటి లోపాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే మరి ఈ వైభవం ఇది అంతా సజావుగా సాగుతుందా అనేటువంటి ఆలోచన నాకు ఉంది. ఎవరంటే ఇట్లాంటి వైభవాలు ఏంటంటే పార్టీలు ఖచ్చితంగా జరుపుకోవాల్సిన వేడుకలు ఇవి. వేడుకలు ఇవ్వడమే కాకుండా ఎప్పుడైతే 10 వసంతాలు దాటినట్టు తెలంగాణ పార్టీ అన్నారు, పని చేసే వాళ్ళకి వర్కర్స్కి ఏదో రకంగా బోనసులు ప్రకటించాలి. వాళ్ళ జీవితాలేమో కొంచెం అభివృద్ధి చెందేలా చేయకపోతే ఎవరికి కావాలయ్యా, మీరు కండువలు వేసుకుంటే మాకెందుకు, మాకు ఈ స్కామ్ చేసి ఎంత ఇచ్చావు, మరి మున్సిపాలిటీ పని వాళ్ళకి ఏమి ఇచ్చావు, సచివాలయంలో జీతాలు ఏమి ఇచ్చావు, పోలీసు వాళ్ళకి ఏమి జీతాలు ఇచ్చావు అని ఎన్ని ప్రశ్నలు బయటకు వస్తాయన్నమాట. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లబోదిబో అని చెప్పేసి గోడ పెట్టేసి మేము తెచ్చేసాం, మీ వేడి చేసేస్తామంటే కాదు.
మీ తెలంగాణ ప్రజలు ఎవరెవరైతే ఆశతో ఏ విషయాలు, ఏ గ్యారంటీలకి మీరు హామీ ఇచ్చారో వాళ్ళందరూ ఆ గ్యారంటీలు నెరవేరుస్తారా? పోనీ ఇప్పుడు నెరవేర్చబోయే గ్యారంటీ ఏమిటి? అందుకు సిద్ధంగా ఉండి దీనికి సిద్ధపడాలన్నమాట. మరి ఇక్కడ అధిష్టానం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ కావాలి ఇప్పుడు. అది తెలంగాణ ఇచ్చినట్టే తెలీదు. అసలు కేసీఆర్ హయాంలో ఉంటే సోనియా గాంధీని తలుచుకున్నవాడే లేడు. కానీ ఇప్పుడు అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కనుక వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ కావాలి కనుక ఇచ్చుకుంటున్నారు. వీరంతవరకు పార్టీ అధిష్టానం వాళ్ళ తాలూకు ఆ కనుసన్నల్లో ఎలా ఉండాలో అదే ఆలోచించుకుంటున్నారు. కానీ దేశం అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు దేనికోసం ఎదురు చూస్తున్నారు? మీ హామీలు అమలు చేయకపోయినట్టు మళ్ళీ మీరు నమ్మరు. అప్పుడు మన కేసీఆర్ అన్నట్టుగా 10 మాసాల్లోనే పడిపోయిన వాళ్ళు అవుతారన్నమాట. ఇప్పటికే నిరాశ నిస్పృహల మధ్య తెలంగాణ పార్టీ వాళ్ళు మీ పార్టీని ఆదరిస్తున్నారు. అది అంటే మీ మాట మీరు నెరవేర్చుకోలేదు అనుకోండి, మాకెందుకు మీరు అని తిరుగుబాటు మొదలవుతుంది. మరి వాటింటికి కూడా రేవంత్ రెడ్డి సమాధానాలు చెప్పాలి. తర్వాత ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కొంచెం అనాలోచితంగా నోరు పారేసుకోవడం కూడా రాజకీయ చతురత కాదు. నువ్వేదైనా పని చేసి మాట్లాడు. పని చేయకుండా మాట్లాడితే మాత్రం నువ్వు నోరు పారేసుకున్నట్టే ఉంటుంది. పెద్ద నోరు పారేసి బూతులు తిట్టేస్తే ఇప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళే రేపు పొద్దు రాళ్ళేసి కొడతారు. అందువల్ల నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, ఎంత వైభవంగా అంటే నా పరంగా నా తాలూకు ఆలోచనలు పంచుకునేది ఏంటంటే, ఇది సంబరం జరుపుకుంటున్నప్పుడు మీ తాలూకు ఏవైతే 6 గ్యారెంటీలో ఉన్నాయో ఒక గ్యారెంటీని తప్పకుండా అమలు చేసి తీరాలి. తర్వాత ఈ వేడుక పార్టీలకు అతీతంగా జరపాలి. ఈ రెండు మీకు సమర్థవంతంగా నిర్వహించే శక్తి ఉంటే చేయండి అని తిరుగుబాటు మొదలవుతుంది. మరి వాటింటికి కూడా రేవంత్ రెడ్డి సమాధానాలు చెప్పాలి. తర్వాత ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కొంచెం అనాలోచితంగా నోరు పారేసుకోవడం కూడా రాజకీయ చతురత కాదు. నువ్వేదైనా పని చేసి మాట్లాడు. పని చేయకుండా మాట్లాడితే మాత్రం నువ్వు నోరు పారేసుకున్నట్టే ఉంటుంది. పెద్ద నోరు పారేసి బూతులు తిట్టేస్తే ఇప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళే రేపు పొద్దు రాళ్ళేసి కొడతారు. అందువల్ల నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, ఎంత వైభవంగా అంటే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.